హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దానికోసం అయితే బాండీలో 2 స్పూన్ల నూనె పోసుకొని నూనె వేడెక్కాక జీలకర్ర, 2 ఇలాచీలు, చెక్క, లవంగాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఒక గుప్పెడంతా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పోపులో కొత్తిమీర, పుదీనా వేయడం వల్ల చికెన్కి అయితే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. అండ్ అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసుకొని అన్నీ కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో కొద్దిగా అయితే వేసుకొని మంచిగా అంతా కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంట కొంచెం పెద్దగా పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసినా నీళ్ళైతే కొంచెం ఇనికినట్టు అయినాయి. అప్పుడే మనకు కావలసినంత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో మళ్ళీ ఉడికించుకొని మూత తీసి చూసిలా కొంచెం ఆల్మోస్ట్ ఉడికినట్టే అయిపోయింది. లాస్ట్ స్టేజ్ తర్వాత అయితే కొంచెం పుదీనా, కొత్తిమీర మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడే చికెన్ మసాలా అయితే వేయాలి, కానీ నాకు ఆ క్లిప్ మిస్ అయిపోయింది. చూసిలా చికెన్ ఫ్రై అయితే అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఇక ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.